అంబ్రెల్లా ఫ్రాక్ అనుకున్నాం. అంబ్రెల్లా ఫ్రాక్కి పైన బాడీ, కింద అంబ్రెల్లా లాగా ఉన్న గౌను. అమ్మా ఇది ఏం చేస్తామంటే పైన బాడీ విడిగా తీసుకుంటాం. బాడీ ఇది చిన్న 5 ఏళ్ళ పాప కాబట్టి 24 ఛాతీ తీసుకుంటాం. ఛాతీ ఇది 24. గౌన్ ఎంత చుట్టుకొలుతుంటో అంతకంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. కానీ మనం మాత్రం కొలత ప్రకారమే తీసుకున్నాం. కొలత ప్రకారమే అంటే ఛాతీ ఎంత ఉందో పొడవు కూడా అంతే తీసుకున్నాం. కానీ ఇంక వేరే పిల్లలకు అయితే కొంతమంది కాళ్ళు పొడవుగా ఉండటం వలన కొద్దిగా పొడవు అవుతుంది. పొడవు అయినప్పుడు ఏం చేస్తామంటే కింద గౌన్కి ఫ్రాక్ తీసుకున్నప్పుడు ఆ పొడవు మనం పొడిగించుకోవచ్చు. కనుక ఛాతీ 24, పొడవు 24, భుజము 5. లేక కొంతమందికి షోల్డర్ ఎక్కువగా ఉంటుంది. కానీ అప్పుడు ఏం చేస్తామంటే ఒక అంగుళం కలుపుకొని భుజం ఎంత వస్తే అంత 4వ వంతు పెట్టేస్తాం. ఇక్కడ ఇది ఛాతీ బాడీ పొడవు ఛాతీలో సగం తీసుకుంటాం. ఛాతీలో సగం అంటే 12. వెడల్పు ఛాతీలో 4వ వంతు తీసుకుంటాం. 4వ వంతు తీసుకొని ప్లస్ 1.5 కుట్ల కోసం తీసుకుంటాం. అప్పుడు 8 అంగుళాలు వస్తుంది. 8 తీసుకుంటాం. భుజము 24ని 4 పెట్టి భాగానికి -1 తీసేస్తే 5 వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ షోల్డర్ ఎక్కువ ఉండటం వలన కొంతమందికి ఇట్లా వెడల్పుగా ఉంటుంది. అందుకోసం ఒక అంగుళం ఎక్కువగా తీసుకొని ఈ భుజం 6 కూడా తీసుకుంటారు. 5 లేక 6 తీసుకుంటారు. ఏమా తర్వాత ప్రక్క మేడ 12వ వంతు తీసుకుంటారు. ఈ 2 అంగుళాలు. వెనుక మేడ 1.5 ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ముందు మేడ 6వ వంతుకి 6 అంగుళం తక్కువ తీసుకుంటాం, 3.5. ఈ చంక ఈ ముందు మెడ కంటే 1 అంగుళం తీసుకుంటాం చంక. ఇది క్రాస్గా డబ్బా తీసుకొని ఆ డబ్బాలను మనం క్రాస్ కలుపుతాం. ఇది కూడా డబ్బాలాగా తీసుకొని మెడ కలుపుకుంటాం. తర్వాత షోల్డర్ అని 1/2 ఇంచి క్రాస్ తీస్తాం. ఇక్కడ డౌన్గా ఉంటుంది, అందుకోసం ఇక్కడ క్రాస్ చేస్తాం. లేదు కొంతమందికి ఏం చేస్తామంటే క్రాస్లోగా కుట్టేస్తాం అన్నమాట. తర్వాత ఈ నడుము దగ్గర సన్నగా ఉంటారు కాబట్టి పిల్లలు క్రాస్ తీస్తాం. లేదంటే కొంతమందికి ఏం చేస్తామంటే క్రాస్ కుట్టులోనే కొద్దిగా ఎక్కువ తీసేసుకుంటాం. తర్వాత ఈ డాట్ పైకి 4 అంగుళాలు ఈ షోల్డర్ ఈ వెడల్పుని సగం చేస్తాము. సగం చేసి పైకి 4 అటారా ఇటారా పెట్టి డాట్ ఫిల్ట్ కొడతాం అన్నమాట. క్రాస్గా కుడతాం. ఇది బాడీ అన్నమాట. ఇది అంబ్రెల్లా ఫ్రాక్. అంబ్రెల్లా ఫ్రాక్ ఏం చేస్తామంటే బట్ట వేసినప్పుడు పైన ఎడమ వైపు మడత ఉండాలి. ఎందుకంటే పైన క్రాస్గా వస్తుంది వలన అంబ్రెల్లాకి రౌండ్ తిరుగుతుంది. ఇక్కడ క్రాస్గా కింద ఎడమ వైపుకి మామూలుగా 4 మడతల మీద మనం ఎప్పుడు ఎడమ వైపే తీసుకుంటాం. కనుక ఇది ఎడమ వైపు వస్తుంది. ఈ పై భాగం కూడా ఇది మడత వస్తుంది అన్నమాట. అప్పుడు 4 మడతల మీద తీసుకుంటాం. ఇది ఏం చేస్తామంటే 6వ వంతుకి 1 అంగుళం తక్కువగా తీసుకుని 3.5 పెట్టుకుంటాం. ఈ నడుము చుట్టుకుంటాం. పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5. ఇది క్రాస్ కలుపుతాము. క్రాస్గా కలిపి ఈ క్రాస్ దగ్గర నుంచి 12 అంగుళాలు తీసుకుంటాం. మనకు పొడవు ఎంత కావాలంటే అంత, 12 అని కాదు, పొడవు ఎంత కావాలంటే అంత తీసుకుంటాం. కానీ నేను మాత్రం 12 తీసుకుంటున్నాను. ఇక్కడ 12 తీసుకున్నాం. ఇక్కడి నుంచి కూడా కొద్ది దూరం పెట్టి 12 తీసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా 12 తీసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా 12, ఇక్కడి నుంచి కూడా 12 తీసుకొని ఈ గీత చుట్టూ గీతగా క్రాస్గా కలుపుతాం అన్నమాట. ఈ బట్ట వేస్ట్ బట్ట. ఈ కటింగ్ చేసేస్తే ఈ బట్ట వేస్ట్ బట్ట అవుతుంది. ఈ బట్టలోనే మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు. ఏమా ఇప్పుడు అర్థమైందా మీకు? ఏంటంటే పైన భాగం క్రాస్ ఎడమ పక్కన 2 మడత ఉండాలి, బట్ట మడత వేసి ఉండాలి.
వేసి 4/6 వంతుకి అలా మనం తక్కువగా తీసుకుంటాం. 3.5 ఈ ఎడమ వైపు పైన 3.5 తీసుకొని ఇది క్రాస్గా కలుపుతాం. రౌండ్గా కలుపుకొని ఇక్కడి నుంచి మనకు కావాల్సిన పొడవు తీసుకుంటాం. పొడవు తీసుకొని ఇది రౌండ్గా క్రాస్ కలుపుతాం. కలుపుకున్నప్పుడు ఈ కింద బట్ట వేస్ట్ బట్ట అవుతుంది అన్నమాట. అది ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కింద వస్తుంది.